వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఫ్లాట్ విత్ నెగిటివ్ ఓపెనింగ్ చూపెడుతుంది. గ్లోబల్ మార్కెట్స్ ఏమో మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ఏమో 90 ప్లస్కి వెళ్ళిపోయింది అండ్ రూపీ వచ్చేసరికి ఆల్ టైమ్ లోకి మళ్ళీ వెళ్తుంది. సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా చూస్తే గోల్డ్ 2% ఫాల్ అయితే సిల్వర్ 5% క్రాష్ అయింది. అండ్ వీటితో పాటు ఎస్టర్డే వీక్లీ అనాలిసిస్లో మనం చాలా ఇంపార్టెంట్ స్టాక్స్ ఒక ఎర్నింగ్స్ మాట్లాడాం. ఇందులో నేను ఒక ఎర్నింగ్ గురించి మిస్ చేశాను విచ్ ఈస్ అన్ రిలయన్స్ రిజల్ట్స్. సో రిలయన్స్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడతాను అండ్ వాటితో పాటు బ్యాంకింగ్ స్టాక్స్ ఎర్నింగ్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అవన్నీ ఆల్రెడీ వీక్లీ అనాలిసిస్లో చెప్పాను కదా. సో ఇప్పుడు ఫైనల్ వ్యూ మాత్రమే చెప్తాను బ్యాంకింగ్ స్టాక్స్ ఎర్నింగ్స్. ఎందుకంటే మళ్ళీ చెప్తే ఓన్లీ ఎర్నింగ్స్ అనాలిసిస్ ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. సో అవన్నీ ఓవరాల్ వ్యూ చెప్తాను. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా, బిట్ కాయిన్ రిలేటెడ్గా అన్నీ మనం డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది మీ అందరికీ. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. నా ఫస్ట్ వన్, ఫ్రైడే యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. ఓకే, ఫ్రైడే వచ్చేసరికి ఏం జరిగిందంటే డౌ జోన్స్ అప్రాక్సిమేట్లీ 0.77% నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. నాస్డాక్ ఏమో 1.4% డ్రాప్ రావడం మనం చూసాం. డౌ జోన్స్ అండ్ నాస్డాక్ రెండింటిలో కరెక్షన్ రావడం అయితే మాత్రం మనం చూడగలిగాం. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా మిక్స్డ్లో అయితే మాత్రం ట్రేడ్ అయింది. ఓకే, యూఎస్ మార్కెట్స్లో మెయిన్ ఇండెక్సెస్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం, మిక్స్డ్ విత్ నెగిటివ్గా. ఏషియన్ మార్కెట్స్ ఇప్పుడు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే సో జపాన్ మార్కెట్స్ అయితే మాత్రం ఓపెన్ అవ్వలేదు. సో జపాన్ మార్కెట్స్ అలానే క్లోజ్ అయినాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద చైనా మార్కెట్స్ అన్నీ కూడా 1% to 2% పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. మేబీ వీళ్ళకి ఇంటర్నల్గా ఏదైనా ఎకనామిక్ డేటా పాయింట్ వచ్చి ఉండొచ్చు, లేదా సంథింగ్ ఏదైనా న్యూస్ అప్డేట్ వచ్చి ఉండొచ్చు. బట్ కాకపోతే చైనా మార్కెట్స్ అయితే మాత్రం అన్నీ కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చెక్ చేసుకుంటే డవ్ ఫ్యూచర్స్ ఏమో -20 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంటే నాస్డాక్ ఫ్యూచర్స్ వచ్చేసరికి +100 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం కనపడుతున్నాయి. ఓకే, కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 24,331. మనకి నిఫ్టీ 50 ఫ్రైడే 3:30 క్లోజ్ అయిన చూస్తే 24,350, 40 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే చూపెడుతుంది. అయితే క్రూడ్ ఆయిల్ ఏడిఎస్ నేను చెక్ చేయను. ఎందుకు చెక్ చేయనంటే సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఎర్నింగ్స్ సాటర్డే రిలీజ్ అయినాయి. ఫ్రైడే ఏడిఎస్తో మనకు సంబంధం లేదు. సాటర్డే ఎర్నింగ్స్ బట్టి మోస్ట్లీ ఏడిఎస్ రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. నా ఇండియన్ రూపీ చూడండి 96.661. ఓకే, రూపీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్లోకి వెళ్ళిపోయింది. కమ్మడిటీస్లో క్రూడ్ ప్రైస్ అని చూస్తే బ్రెంట్ ఆయిల్ 2.7% నెగిటివ్లో పాజిటివ్లో ట్రేడ్ అవుతుంటే క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఏ 83.77 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఓకే, సో క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ రెండు కూడా పాజిటివ్ సైడ్ 2% పెరగడం అనేది మార్కెట్లో కొంచెం కన్సర్న్ రేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ పెరిగిందో గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఎఫెక్ట్ పడింది. గోల్డ్ 2% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంటే సిల్వర్ వచ్చేసరికి యాక్చువల్గా సిల్వర్ 5% డ్రాప్ అయింది. సో బట్ కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఫ్రైడే 5%, ఇప్పుడు రైట్ నౌ 1.3% హయ్యర్ సైడ్ ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం మనకు కనపడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ అండ్ అలానే బ్రెంట్ ఆయిల్ రెండు కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ప్రైజెస్ సడన్గా పెరగడానికి కారణాలేంటి? సో మీ అందరికీ తెలుసు, వార్ పరంగా ఉన్న అప్డేట్సే. వార్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్లో యుఎస్ అయితే మాత్రం ఇరాన్ పైన అటాక్స్ని అగ్రెసివ్ మోడ్లో కంటిన్యూ చేస్తుంది. యుఎస్ యొక్క సోల్జర్స్ ముగ్గురు ఎక్స్పైర్ అయిపోయారని యుఎస్ లాస్ట్ టైం చెప్పింది. ఇరాన్ వాళ్ళు నాన్ స్టాప్గా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ లైక్ బెహ్రెయిన్ కానీ, సేమ్ టైం వచ్చేసరికి ఖటార్లో కానీ, ఒమాన్లో కానీ ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్లో అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు కంటిన్యూస్ అటాక్ చేస్తున్నారు. యుఎస్ వాళ్ళు అయితే మాత్రం ఇన్ఫ్రాస్ మీద అటాక్ అయితే చేయడం మొదలుపెట్టారు. ఇన్ఫ్రా అటాక్ చేసినప్పుడు మార్కెట్స్లో వాలటాలిటీ హెవీగా పెరిగే ఛాన్స్ ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఇన్ఫ్రా రిలేటెడ్గా అటాక్ చేసినప్పుడు మార్కెట్స్లో అది హెవీగా అయితే మాత్రం రియాక్ట్ అవ్వచ్చు. ఇది మేజర్గా ఉన్న అప్డేట్ అయితే మాత్రం. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ఫ్రా రిలేటెడ్గా అటాక్స్ కానీ ఇలానే కానీ కంటిన్యూ చేస్తే మాత్రం మేబీ మార్కెట్లో వాలటాలిటీని కంటిన్యూ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. వాలటాలిటీ అంటే ఏంటి?
సడెన్‌గా ఫాల్ కనపడుతది. సడెన్‌గా రికవరీ కనపడుతుంటది. మళ్ళీ ఫాల్ కనపడుతది. బుల్లిష్ సైడ్ వెళ్దు. మనం గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు బుల్లిష్ అనుకుంటాం. బట్ సడెన్ ఫాల్ వచ్చేస్తది. ఇలాంటి టైంలో మనకి ఎలాంటి న్యూస్ అప్డేట్స్ ఉన్నా కూడానా ఇవి మార్కెట్స్‌ని సడెన్‌గా డ్రాగ్ చేయడానికి అవకాశాలుంటాయి. ఈ టైమ్స్‌లోని స్టాప్ లాస్ పెట్టుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయడం అనేది చాలా చాలా మంచిది. ఓకే. నౌ ఎర్నింగ్స్ పరంగా మాట్లాడితే మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ మాట్లాడను. క్లియర్ కట్‌గా కొన్ని చెప్పేస్తా. నాకు నిన్న వీక్లీ అనాలిసిస్‌లో ఎర్నింగ్స్ అనాలిసిస్ చేసినప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ నంబర్స్ అయితే మాత్రం ఔట్‌స్టాండింగ్ గైస్. చాలా పాజిటివ్‌గా వచ్చినాయి. నాకైతే ఐసీఐసీఐ బ్యాంక్ నంబర్స్ ద్వారా ఈరోజు ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ప్రైస్ మంచిగా పెరుగుతదనుకుంటున్నా. దాని తర్వాత యెస్ బ్యాంక్ నంబర్స్ వచ్చినాయి. ఓకే. యెస్ బ్యాంక్ యొక్క నంబర్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. వచ్చినాయి. యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత నెక్స్ట్ ఇచ్చే ప్రయారిటీ లిస్ట్‌లోకి మనం వెళ్ళాలనుకుంటే మాత్రం ఐ విల్ గో ఫర్ కోటక్ బ్యాంక్ అండ్ దాని తర్వాత వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ కూడా మరీ అంత నెగెటివ్‌గా రాలే. అంటే న్యూట్రల్‌గా వచ్చినాయన్నమాట. యాక్సిస్ బ్యాంకు అయితే ఎస్టిమేటెడ్ నంబర్స్‌ని తీసేస్తే మాత్రం యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కూడా పర్వాలేదు. ఇందులో వీక్ నంబర్స్ ఏమైనా అనిపించినాయంటే అది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకే. ఓకే. మై ఫస్ట్ ప్రయారిటీ యాస్ పర్ ర్యాంకింగ్స్ ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, దాని తర్వాత కోటక్ బ్యాంక్, దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్, దాని తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఓకే. సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాస్ట్ ప్రయారిటీ కాబట్టి ఈరోజు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గాని ఒకవేళ ఫాలో అయ్యి వార్ ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద కనపడితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ అలానే వార్ ఇంపాక్ట్ రిలేటెడ్‌గా మార్కెట్స్‌లో కొంచెం నెగెటివ్ ఉంటది. ఐసీఐసీఐ బ్యాంక్ వచ్చేసరికి కొంచెం మార్కెట్‌కి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటది. వీటితో పాటు రిలయన్స్ కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి. రిలయన్స్‌లో టాప్ లైన్ మంచిగా ఇంప్రూవ్ అయింది. ఎబిటా మార్జిన్స్‌లో ఇయర్ ఆన్ ఇయర్‌లో 210 బేసిస్ పాయింట్స్ డ్రాప్ అయినాయి. నెట్ ప్రాఫిట్ అయితే మాత్రం లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే 5.7% ఇంప్రూవ్ అయింది. ఈపీఎస్ వచ్చేసరికి రూ. 195 వచ్చింది. విచ్ ఈస్ పాజిటివ్ అండ్ నెట్ డెట్ చూసుకుంటే మాత్రం క్వార్టర్ అండ్ క్వార్టర్ కన్నా ఇయర్ ఆన్ ఇయర్‌లో అయితే మాత్రం పెరిగింది. క్వార్టర్ అండ్ క్వార్టర్‌లో డెట్ అయితే మాత్రం లిటిల్ బిట్ తగ్గింది. ఇదిలా ఉంటే ఇదంతా కూడా కన్సాలిడేషన్ ప్రాఫిట్. రిలయన్స్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ కన్నా స్టాండ్ అలోన్ ప్రాఫిట్స్ మనం చూడాలి. కన్సాలిడేటెడ్ అంటే అన్ని సెగ్మెంట్స్ ఉన్న ప్రాఫిట్స్ అన్నమాట. స్టాండ్ అలోన్ ప్రాఫిట్‌లోని జియో నంబర్స్ పరంగా చూసుకుంటే జియో రిలేటెడ్‌గా అయితే మాత్రం టాప్ లైన్ 12% పెరిగింది. ఎబిటా మార్జిన్స్ 150 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అయినాయి. నెట్ ప్రాఫిట్ 9.2% పెరిగింది. జియో ప్రాఫిట్స్ అయితే బానే వచ్చినాయి. జియో రిలేటెడ్‌గా మనం చూడాల్సింది యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్. ఓకే. టోటల్ సబ్‌స్క్రైబర్స్ పెరిగినారు. కస్టమర్ ఎంగేజ్‌మెంట్ కూడా పెరిగింది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కూడానా లిటిల్ బిట్ అప్రిషియేట్ అవుతున్నట్టు అప్డేట్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఓకే. బానే ఉంది. దాని తర్వాత ఇదిగోండి యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ రూ. 215 వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ 3% అయితే మాత్రం ఇంప్రూవ్ అయినట్టు కనపడుతుంది. కస్టమర్ బేస్ 7% పెరిగింది. జియో నంబర్స్ కూడా బానే వచ్చినాయి. దీని తర్వాత నెక్స్ట్ నంబర్స్ ఏం చూడాలి? మనం చూడాల్సింది రిలయన్స్ రిటైల్ వెంచర్స్. దాని నంబర్స్ అయితే మాత్రం 7.4% ఇయర్ ఆన్ ఇయర్‌లో పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో డిక్లైన్ వచ్చింది. నెట్ ప్రాఫిట్‌లో మాత్రం బాటమ్ లైన్‌లో డ్రాప్ అయితే వచ్చింది. మార్జిన్స్ పైనైతే 80 బేసిస్ పాయింట్స్ ఐ మీన్ ప్రెషర్ రావడం అయితే మాత్రం మనకి కనపడుతుంది. ఓకే. ఓకే. రిలయన్స్ రిటైల్ నంబర్స్ అయితే మాత్రం కొంచెం మిక్స్‌డ్‌గా వచ్చినట్టు కనపడుతున్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద కెమికల్ సెగ్మెంట్. కెమికల్ సెగ్మెంట్‌లో 100 బేసిస్ పాయింట్స్ మార్జిన్స్ డిక్లైన్ అయినాయి. అండ్ వాటితో పాటు రెవెన్యూ గాని, ఎక్స్‌పోర్ట్స్ గాని, ఎబిటా గాని అన్నీ కూడా రిలయన్స్ రిలేటెడ్‌గా అయితే మాత్రం కొంచెం పాజిటివ్‌గానే వచ్చినాయి. ఓవరాల్‌గా చూసుకుంటే నంబర్స్ రిలయన్స్ పాజిటివ్‌గా వచ్చినాయి కనపడుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ సేమ్ టైమ్ కోటక్ బ్యాంక్ వంటివి కొంచెం సపోర్ట్ ఇవ్వగలిగితే మార్కెట్స్‌కి వార్ పరంగా మార్కెట్ మీద నెగెటివ్ అప్డేట్ ఉన్నా కూడా ఈ రిజల్ట్స్ రావడం కొంచెం లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిందనుకోండి. ఈ రిజల్ట్స్ వచ్చినాయి కదా! వెంటనే రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటదనమాట. సో, అందుకే ఈరోజు మిక్స్డ్‌లో చూపెడుతుంది గిఫ్ట్ నిఫ్టీ. యాస్ పర్ ఎఫ్ఐఐ డేటా పరంగా మనం మాట్లాడుకుంటే ఎఫ్ఐ 376 క్రోర్స్ మార్కెట్‌లో షార్ట్ చేస్తే 1017 క్రోర్స్ డీఏ అయితే మాత్రం బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐ ఏదైతే సెల్ చేశారో డీఏ బై చేసిన నంబర్ చూస్తే ఎఫ్ఐఐ కన్నా ఇంటూ 2 టైమ్స్ అక్కడ బై చేసినట్టు కనపడుతుంది. వాళ్ళు ఎఫ్&ఓలో పొజిషన్స్ బిల్ చేసింది చూస్తే మీరు ఇక్కడ చూడండి ఎఫ్ఐఐ ఫ్రైడే షార్ట్ కవరింగ్ చేసినట్టు కనపడుతుంది. ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా షార్ట్ కవరింగ్ చేసినట్టు కనపడుతుంది. నంబర్స్ 2 షార్ట్ కవరింగ్ చేసినట్టు కనపడుతున్నాయి కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్‌లో ఉన్న షార్ట్ కవరింగ్ డేటా ఫ్రైడేది మేబీ మండే ఈరోజు కూడా కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటదని అనుకుంటున్నా. నా ఒపీనియన్ ఫ్రైడే ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ మనకు కనిపించింది కదా! ఒకవేళ గాని మార్కెట్ ఈరోజు ఫ్లాట్‌లో ఓపెన్ అయితే అంటిల్ అండ్ అన్‌లెస్ ఫ్రైడే యొక్క లో బ్రేక్ అవ్వనంత వరకు మీరు మార్కెట్‌లో అంత ఫాస్ట్‌గా అగ్రెసివ్‌గా బీరిష్ టర్న్ అవ్వడానికి ట్రై చేయొద్దు. మైనర్ డిప్ ఏదైనా వస్తే ఫ్రైడే లో వరకు రావచ్చు. ఒకవేళ గాని వర్స్ట్ సినారియోస్‌లో మనం ఫాల్ చూస్తే చెప్తున్నాను. పాజిటివ్ సైడ్ మొమెంటమ్ కంటిన్యూ అవ్వాలంటే ఫస్ట్ 1 అవర్ ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్ అబోవ్ విచ్ ఈస్ 24,320
దాని అబోవ్ గాని మనకి క్లోజ్ అయితే మాత్రం స్లోగా మనం 24,500 వరకు మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్‌గా మొమెంటంని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ 78,151 అనేది మనకి ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్. సో, మేబీ సెన్సెక్స్ గాని ఫస్ట్ 1 అవర్ 78,100 అబోవ్ సస్టైన్ అయితే 78,500 వరకు మొమెంటం చూడొచ్చు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా మూవ్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 58,630. సో, రీసెంట్‌గా ఉన్న స్వింగ్ హై. ఎనీథింగ్ బ్యాంక్ నిఫ్టీ 58,630 లెవెల్ గాని అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం మనం ఫర్దర్‌గా హైయర్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయితే మాత్రం ఫ్రైడే యొక్క లో 57,500 ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ రిలేటెడ్‌గా మనకున్న లో 26,550. ఎనీథింగ్ ఫిన్ నిఫ్టీ 26,550 లెవెల్ గాని డౌన్ సైడ్ బ్రేక్ అయితే డిక్లైన్ రావచ్చు. లేదు అని అనుకుంటే మాత్రం పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనేది నా ఒపీనియన్. సో, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటిలో ఏదైనా ఫ్రైడే లో బ్రేక్ అయితే అగ్రెసివ్ మోడ్ సెల్లింగ్ సైడ్ టర్న్ అవ్వండి. లేదనుకుంటే మాత్రం అంత స్ట్రాంగ్‌గా సెల్లింగ్ ప్రెషర్ రావడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్, కరెంట్‌లీ బిట్‌కాయిన్ 64,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఓకే. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి డైరెక్ట్‌గా సింగిల్ డేనే హిట్ అయిపోయింది కాబట్టి. ఎందుకంటే ఆల్మోస్ట్ 62,000 నుంచి 65,500 3,500 పాయింట్స్ ఇంప్రూవ్ అయింది. ఇక్కడ కన్సాలిడేట్ అవుతది. ఈ కన్సాలిడేషన్ అయిన తర్వాత 65,500 వన్స్ బ్రేక్ అయితే మనం 71,000 వరకు మొమెంటం చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇక్కడ కన్సాలిడేట్ అవ్వడం అనేది మనకు కావాలి. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ అయినప్పుడు మనం మొమెంటంని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ రిలేటెడ్‌గా చూసుకుంటే 3,968 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ అవ్వకపోతే డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతది. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా అయితే మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలోని మోస్ట్‌లీ బీరిష్ షేడ్ షార్ట్ టర్మ్‌లో పెర్ఫార్మ్ చేయొచ్చు. ఓకే. నౌ సో, బీరిష్ షేడ్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఒకవేళ గాని మార్కెట్‌లో రికవరీ రావాలి అని అంటే మాత్రం క్రూడ్ ఆయిల్ రిలేటెడ్‌గా కొంచెం డిప్ చూస్తే కనపడతది. ఈ క్రూడ్ ఇలా పెరగడం అనేది మేబీ ఇన్‌ఫ్లేషన్ ప్రెషర్ పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. యూఎస్ సోల్జర్స్ ఒక పక్క ఎక్స్‌పైర్ అయిపోవడంతో యూఎస్ అగ్రెసివ్ టోన్‌కి చేంజ్ అయింది కాబట్టి మేబీ ఆ ప్రెషర్ మార్కెట్స్ పైన కంటిన్యూ అవ్వచ్చని నేనైతే మాత్రం అనుకుంటున్నా. ఓకే. సో, ఇది మెయిన్ పాయింట్. ప్రెషర్ అంటే వాలటాలిటీని మేజర్‌గా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. సో, నేను చెప్పాల్సినవన్నీ క్లియర్‌గా చెప్పిన. రిజల్ట్స్ పరంగా కూడా మోస్ట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, అయితే ఇంకా అదర్ కంపెనీ అప్డేట్స్ ఉన్నాయి గానీ బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేవైతే ఏం లేవు. ఓకే. ఇంకేమైనా ఉంటే డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మనం కవర్ చేద్దాం. పిన్ టు పిన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.